పండుగ సీజన్ కారణంగా రైల్వే స్టేషన్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఓ కొత్త ఫెసిలిటీ ప్రారంభించింది. ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ సమయంలో రిజర్వ్ చేయని టికెట్లు అంటే జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి కోసం క్యూఆర్ కోడ్ స్కానర్లు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైలు ప్రయాణికులు ఈజీగా టికెట్లు కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే యూటీఎస్ మొబైల్ అప్లికేషన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్లు కొనుక్కునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. యూటీఎస్ యాప్ అనేది రైల్వే ప్రయాణికులకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే రిజర్వ్ చేయని టికెట్ల కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన పని లేదు. ఈ యాప్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడానికి రైల్వే అధికారులు ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని ఫాలో అవుతున్నారు. పండుగ సీజన్లో రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడడంతో ప్రముఖ స్టేషన్లో యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లు కొనేలా ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు రైల్వే సిబ్బంది ధరించే రెడ్ కలర్ జాకెట్లపై క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ముద్రించి ఉంటాయి. మీరు వాటిని యూటీఎస్ మొబైల్ యాప్ రైల్ వన్ యాప్తో స్కాన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. స్టేషన్లో రద్దీగా ఉండే ప్రాంతాలు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు, టికెట్ కౌంటర్ల దగ్గర ఈ జాకెట్లను ధరించిన సిబ్బంది ఉంటారు. ఇలా చేయడం వల్ల టికెట్ కౌంటర్ల వద్ద ఉండే క్యూ లైన్లో నిలబడాల్సిన పని లేదు. అలాగే ప్రయాణికులకి టికెట్ బుకింగ్ మరింత ఈజీ అవుతుంది. ఇంకా చేతిలో డబ్బు లేకున్నా డిజిటల్గా టికెట్లు కొనుక్కోవచ్చు. ఈ సదుపాయం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నాందేడ్ వంటి 6 ప్రముఖ డివిజన్లోని స్టేషన్లోని ప్రారంభించారు. అంతేకాకుండా రైల్వే ట్రాక్ నుండి కనీసం 5 మీటర్ల దూరంలో ఉన్న ఎక్కడి నుంచైనా ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటి దగ్గర నుంచే మీ ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకుని రైలు ఎక్కవచ్చు. దీని ద్వారా స్టేషన్లో టికెట్ కోసం క్యూలలో నిలబడాల్సిన పని ఉండదు.